ఇందాక మిరాయ్ మూవీ చూసిన మూవీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో మెయిన్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే మూవీలో బీజిఎం మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సో ఇంటర్వ్యూ సీన్స్ లో మాత్రం చాలా ఎక్సలెంట్ గా యూజ్ చేస్తారు. మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి కదా, సో అప్పుడు మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. అండ్ స్టోరీ వచ్చేసి కూడా మనకి ఈజీగానే అర్థమైపోతుంది. సినిమాటోగ్రఫీ కూడా ఓవరాల్ గా మనకి చాలా ఎక్సలెంట్ గా ఉంది. మధ్యలో ఎక్కువ ల్యాక్స్ అనేది లేదు. సో ఓవరాల్ గా సినిమా వచ్చేసి కొద్దిగా లెంత్ గా అనిపించింది. 2 hours 49 minutes అయితే ఉందన్నమాట మూవీ. ఇన్ కాన్సెప్ట్ ఏంటంటే మిరాయ్ అది కట్టే ఉంటది కదా, అది ఏంది అసలు దాని వెనుక ఉన్న స్టోరీ ఏంది అనేది మనకి చెప్తారనమాట. సో లాస్ట్ క్లైమాక్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. మెయిన్ మూవీలో విఎఫ్ఎక్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. రౌడీ వచ్చేసి మనకి మంచు మనోజ్ ఉంటాడు కదా, సో ఫైటింగ్ కానీ అతని ఎంట్రీ సీన్స్ లో మాత్రం బీజిఎం కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఫస్ట్ టైం మనం హనుమాన్ మూవీ అయితే చూసాం కదా తేజ సజ్జన్ నుంచి, సో అప్పుడు మనకి ఆ మూవీలో ఎలా అయితే ఉన్నాయో గూస్ బంప్స్ కానీ కొన్ని సీన్స్ కానీ, సో ఈ మూవీలో కూడా మనకి మధ్యలో కొన్ని గూస్ బంప్ సీన్స్ అయితే ఉంటాయి. సో తను మిరాయ్ని చేరుకునే విధంగానే, సో అక్కడ మిరాయ్ తర్వాత ఫైటింగ్ రౌడీ తోటి ఉంటుంది కదా, అది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. అండ్ ఫైనల్ లా మనకి క్లైమాక్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. అండ్ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత టైటిల్స్ పడ్డ తర్వాత కూడా మనకి లాస్ట్ ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట. స్పెషల్ గెస్ట్ జైత్రే అని చెప్పేసి సెకండ్ పార్ట్ అయితే ఉంటుంది. సో అది కూడా మనకి దాని ఇంట్రడక్షన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో ఓవరాల్ గా సినిమా మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో థియేటర్ లో మీరు కూడా వెళ్ళి చూడండి. సో మూవీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది.